అమ్మ దుబాయ్ మాల్ ఇంకా చెప్పాను కదా బ్రిడ్జ్ ఖలీఫా చూడండి. బ్రిడ్జ్ ఖలీఫా पानी देख नीचे से अच्छा है यार व्यू बढ़िया है व्यू तो దుబాయ్ మాల్లోని ఫిష్ అక్వేరియం దగ్గర ఉన్నాం మనం. చూస్తుంది వీడియో తీసాను చూసినట్టుంది అమ్మ చూస్తుంది. పులి నోట్లోని చెయ్యి పెడతాను చూసారా, చెయ్యి పెడుతున్నాను పులి నోట్లో చెయ్యి, చిరుత పులి నోట్లో చెయ్యి పెడుతున్నాను చూడండి. నేచర్తో ఫోటో అంటే మరి మామూలుగా ఉండదు మరి మనతోనే. చూడండి ఇది ఎంత ఉంది, ఇది నేచర్ వాటర్ ఫాల్స్ వచ్చేసాము. వాటర్ ఫాల్స్ బర్గర్ ఫోన్ అంత ఉంది బర్గర్. ఫ్రెండ్స్ హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మేము షోర్లీ వెళ్తున్నాము, దుబాయ్లో ఉన్నాం అనమాట. గ్యాంగ్ వే దిగుతున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎక్సలెంట్ ఉంటుంది వీడియో మాత్రం. దయచేసి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదంతా పోర్ట్ అనమాట, షిప్ బర్తింగ్ ఏరియా అంటారు దీన్ని అంతనా. ఇక్కడి నుంచి మనం ఫస్ట్ ఇమిగ్రేషన్కి వెళ్తాం, ఇమిగ్రేషన్ నుంచి స్టాంపులు గేంపులు వేసుకొని పర్మిషన్ తీసుకొని అప్పుడు మనం వెళ్ళడం జరుగుతుంది. నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీసాకి కానీ ట్రావెలింగ్ అని చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాము. అది మెయిన్ థింగ్ ఏంటంటే మీకు చూపిద్దామని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతోనే నేను ఒక ఏంతోనే వెళ్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎక్కడ కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని మరీ కోరుకుంటున్నాను. జస్ట్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదే మన దుబాయ్లో ఇమిగ్రేషన్ ఆఫీస్ అనమాట. పోర్ట్ లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఇక్కడ పర్మిషన్ తీసుకొని స్టాంప్ అని వేసుకొని వెళ్ళాలి బయటికి. కాకపోతే లోపలికి మన కెమెరా అలౌ లేదు కాబట్టి మనం బయట నుంచే చూసి సిటీలోకి అనేది వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. జస్ట్ వాచ్ ఇట్. ये सब सिटी का नाम क्या है? इसका सिटी का नाम इधर का मेरीना सिटी है सर. इधर भी ఓరు బాబు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయండి బాబు. దగ్గర నుంచి చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోవట్లేదురా దేవుడా. నేను సినిమాల్లోనే ఇలా వీడియోల్లోనే చూడవే కానీ రియల్గా చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. దుబాయ్ని మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, మామూలుగా లేదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ఇంటి దగ్గరే కాదు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు రావాలనుకుంటున్నారా? రావాలనుకుంటే మీ ఇలాంటి వాళ్ళందరికీ టూరిస్ట్ అని చెప్పేసి ఒక ప్యాకేజీలు అనేది ఉంటాయి, ఫ్యామిలీ మొత్తం రావచ్చు. అలాగే రెండు ఫ్రెండ్స్ వస్తే సేఫ్టీగా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు సింగిల్గా మాత్రం రావడానికి మాత్రం ప్రయత్నం చేయకండి, చాలా అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ రోడ్లు అనేది ఎంత నీట్గా ఉన్నాయో. మీరు కూడా అలాగే మన ఇండియా రోడ్లు కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంచుతారని అలాగే మెయింటెనెన్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు బయట బాటిల్స్ కానీ సమ్ ప్యాకెట్స్ కానీ త్రో చేయొద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఎంట్రన్స్లో ఎంటర్ అవుతున్నాం. చూడండి బ్రిడ్జ్ ఖలీఫా ఎంట్రన్స్ చూడండి. కనిపిస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. బ్రిడ్జ్ ఖలీఫా దుబాయ్ షాపింగ్ మాల్ ఎంట్రన్స్లో ఉందన్నమాట, లోపలికి వెళ్తున్నాం మనం. జస్ట్ కమాన్ దుబాయ్ మాల్ ఎంట్రన్స్. ఐస్ మీన్స్ small ice for a Chinese. Oh my god, I don't know. Still this which ice this ice is మనోడు చైనీస్ అమ్మాయిలకి ఫిలిపిన్ అమ్మాయిలకి డిఫరెన్స్ ఏంటంటే కళ్ళు చూపిస్తున్నాడు. కళ్ళు అనేది చిన్న ఉంటాయంట చైనీస్ అమ్మాయిలకి. సరేలే అని చెప్పాను కదా ఇందాక నలుగురు అని చెప్పాను కదా. ఇద్దరేమో వేరే దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మీట్ అవ్వడానికి. మా ఇద్దరం మాత్రం బ్రిడ్జ్ ఖలీఫా చూద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి అనమాట. నాతో పాటు వస్తానన్నాడు, తీసుకొని వచ్చాను. భలే ఉంది చూడండి, షాపింగ్ మాల్ మాత్రం భలేగా ఉందండి. చాలా పెద్దదండి బాబు, ఇది ఏదో చిన్నదనుకున్నాను,
మహాసముద్రం అండి. ఏదో దుబాయ్ మాల్ అంటే ఏదో చిన్నది కాదు, ఆ సమస్య కాదు. మంచి మంచి ప్లేసులు ఉన్నాయి లోపల, చూపిస్తాను చూడండి అన్ని ప్లేసులను. నథింగ్ ఈజ్ హియర్. ఐ నో వాట్ యు నీడ్. బల్లి బల్లి థ్యాంక్ యూ. ఇప్పుడు మనీ ఎక్స్చేంజ్ కోసం అని చెప్పేసి మేము వెళ్తున్నాం లోపలికి, చూడండి. ఇయర్ మేము ఇప్పుడు మనీ ఎక్స్చేంజ్ కోసం వచ్చామండి, డబ్బులు మార్చడం కోసం అని. చూడండి చూడండి ఎక్స్చేంజ్ కనబడుతుంది కదా. ఎక్స్చేంజ్ మేబీ ఎక్స్చేంజ్ యూ విల్ ఎక్స్చేంజ్ మనీ. హాయ్ సార్, వీ నీడ్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ USD. ఐడి వస్తుంది, ఐడి ఇండియా this one. The name is Chalapaka or your name is some other? Yeah, Chalapaka. What do you The need? name? Yeah, Chalapaka? Chalapaka is a family name. That's why I want to know. Okay. Yeah. I give already 4,000, 5,000. సో చూసారు కదా, ఇప్పుడు నేను $250 అనేది ఎక్స్చేంజ్ చేశాను. చూడండి $250కి నాకు షూయింగ్ రైట్ 905 దమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కౌంట్ చేస్తున్నాం, మాకు ఉన్నాయి లేదా కౌంట్ చేద్దాం. చూడండి, దుబాయ్ ₹1 వచ్చేసి మన ఇండియాలోని ₹23.58 అండి. చూసారా ఎంత తేడా ఉందో. అలాగే 905 దర్మ్స్ అనేది నేను చేంజ్ చేశాను కదా, ఆ 905 దర్మ్స్ ఇండియా మనీ ఎంత అవుతుందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ యువర్ లాంగ్వేజ్ రైట్. చూడండి ఫ్రెండ్స్, దుబాయ్ మాల్లోని ఫిష్ అక్వేరియం దగ్గర ఉన్నాం మనం. చూడండి ఇదంతా ఫిష్ అక్వేరియం అనమాట. ఇదంతా చూస్తున్నారుగా, మీకు ఇప్పుడు ఇదంతా దగ్గర నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్, జస్ట్ వాచ్ ఇట్. ఏమో లోపలికి వెళ్ళడానికి 500 దర్మ్స్ అంట. నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. బయట నుంచే బాగుంది, బయట నుంచే చూసుకుందాము. ఎందుకు లోపలికి వెళ్ళి డబ్బులు దండగా, వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. మన మనీ సేవ్ చేయాలి. సేవ్ కాదు, ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం మనం. ఎందుకంటే లోపలికి బ్రిడ్జ్ కలిపి వెళ్ళడానికి మరి డబ్బులు అవుతాయి కదా, అందుకోసమే. అవుట్ సైడ్ ఓన్లీ 1 రౌండ్, వెరీ షార్ట్. నో నీడ్ టు స్పెండ్ ఆఫ్ దిస్ మచ్ ఆఫ్ మనీ ఫర్ ఇన్సైడ్. ఇవ్వండి. వెరీ గుడ్. లైక్ టీమా, లేక్ సేమ్ లైక్ అవర్ షిప్ క్రూ. సొర చేప, సొర చేప. తినాలి, ఇలాంటి ఆకులు అలం తింటేనే హెల్తీగా ఉంటాం మనం. కొన్ని రోజులు కొద్దిగా బాగా హుషారుగా తిరుగుతాం. అన్ని గంటలు తిరగాలంటే మరి మాత్రం హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఏమన్నా ఇందులోనే కిస్మిస్ నా దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకటి చీజ్, ఇంకా ఆకులు ఉన్నాయి.
ఎక్కువ ఏ ఉన్నాయి ఏదో ఒకరు అంటారు మరి, నాకు అంతగా తెలియదు. మరి మీకు తెలిస్తే కానీ కామెంట్ చేసి చెప్పండి. ఇది ఆకులు మీకేం తెలుసా? మీకేం తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇది మాత్రం గుమ్మడికాయని మాత్రం లైట్గా కోసి ఉడకబెట్టేసి లైట్గా ఫ్రై చేసి ఇచ్చారు. బాగుంది, ఇది మాత్రం బాగుంది. మా ఊరు ఫుడ్ వస్తుందిగా, మా ఫుడ్ వస్తుంది. బర్గర్ ఎంత బాగుంది, అమ్మాయి ఎంత బర్గర్ బాగున్నంత ఉంది బర్గర్. మరి ఇంకా దాడి చేస్తుంది. ఆకలితో ఉన్నాము, ఆకలేసి వస్తుంది. తిన్నా అన్నాడు. ఊడి అమ్మ పాటదే ఉన్నాం, అడ్డిపోయింది బాబు. ఊడి అమ్మ ముగ్గు చిదిపోయినట్టున్నా పాపకి. అమ్మ ఏమైనా జంప్ చేసిందా? ఏం తిరిగింది అది సార్ రొటేటింగ్. ఈ అమ్మాయి ఏం తిరిగింది? మనిషి చూడడానికి చాలా లావు ఉంది, కానీ ఎలాగా తిరిగిందిరా బాబు. అమ్మ పడిపోయిందా లేకపోతే నొప్పరాదనమాట అయితే పన్నున. ఇది సార్ టోటల్ ఐస్ ఫ్రిడ్జ్ రైట్? ఇది ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. చిరుతుకులేగా ఇది. ఎంత అనుకుంటున్నా ఇదే పులి నోట్లోనే చెయ్యి పెడతాను చూసారా? చెయ్యి పెడుతున్నాను పులి నోట్లో, చిరుత పులి నోట్లో చెయ్యి పెడుతున్నాను చూడండి. నాకు తల ఆడదాం అనుకున్నాను, కానీ తల అనుకోలేదు. ఇట్లా తోక ఆకాశానికి ఉంది. నేను చెయ్యటం చూసాను, ఆ అమ్మాయి కూడా చెయ్యడుతుంది నోట్లోని. చూడండి, చెయ్యట్టి ఫోటో తీసుకుంది. మనం ఏం చేసాం సార్, ఒక ట్రెండ్ అనమాట. ట్రెండ్ మనం సెట్ చేస్తాం. ఇంకలాగా మనడు కూడా ఆపరేట్ ఫోటో తీసుకుంటుంది. ఇదంతా దీనికి ఏట్రా సరే డోంట్ టచ్ నోటీస్ అన్నాడు. అమ్మ మనం ఏకంగా టచ్ చేస్తాం. మరి మనం సెక్యూరిటీని మొత్తం క్రాస్ చేస్తాం. మనం డోంట్ టచ్ అన్నాడు, మనం ఏకంగా టచ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ దుబాయ్. నేను నిజంగా చూస్తాను అనుకోలేదు అండి. రియల్ డైనోసార్ బోన్స్ అండి, చూడండి. ఇది రియల్ డైనోసార్ బోన్స్ అనేది ఒక ఐరన్ ఫ్రేమ్ అనేది తయారు చేసి ఒక ఐరన్ ఫ్రేమ్లో మొత్తం అంతా ఫిటప్ చేయడం జరిగింది. నిజంగా సెల్యూట్ చేయాలండి దుబాయ్కి మాత్రం. నిజంగా నేను అయితే చూస్తాను అనుకోలేదు. నేను ఎప్పుడు చిన్నప్పుడు టీవీలోనే వీడియో గేమ్స్లోనే చూశాను. రియల్గా చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అండి నాకు మాత్రం. మీకు కూడా మంచిగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేసి మాత్రం చెప్పండి, ఓకేనా? చాలా ఇది
ఇదేంటి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ వచ్చేసాం. బ్యాక్ టైం పెడతాం బాగా కనబడుతుంది నీట్గా. ఇదేంటి వాటర్ ఫాల్స్ వచ్చేసాం వాటర్ ఫాల్స్కి. ఎంత వాటర్ చూడండి ఫ్రెండ్స్, నిజంగా వాటర్ ఫాల్స్ రియల్ అనుకున్నాను. ఇది రియల్ అయితే కాదులేండి. ఐ మీన్ రియల్ అంటే స్నానం చేసి అలాగే అనుకున్నాను, మన ఇంటి దగ్గర వాటర్ ఫాల్స్ లాగా. కాదు ఇది మొత్తం ఇక్కడ షాపింగ్ మాల్లోనే ఇలాగ అరేంజ్ చేశారు. బాగుందిలేండి. నిజంగా ఇది ఒక ఆర్ట్ అని చెప్పుకోవాలి దుబాయ్ మాల్లోనే ఇలా చేయడం అనేది. ఇదే కదండి, చాలా ఉన్నాయి చూడడానికి ప్లేసులు మాత్రం. మీరు కానీ దుబాయ్ వస్తే మాత్రం ఇవన్నీ మర్చిపోకండి, విజిట్ మాత్రం చెయ్యండి. అంటే చూడండి బాబు, భలేగా ఉంది వ్యూ మాత్రం. నేనైతే మాత్రం సినిమాల్లోనే ఈ టీవీలో చూడటం అండి, లైవ్లో చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. భలే ఉంది మాత్రం. నాకైతే ఫీలింగ్ మాత్రం మంచి హ్యాపీగా ఉందండి. చూస్తానని అనుకోలేదు ఇలాంటి సిటీస్ వ్యూస్ మాత్రం భలేగా ఉందండి. మీరు కూడా రావాలనుకుంటే రండి, టూరిస్ట్ ప్యాకేజీలు ఉంటాయి. చాలా సవక వచ్చి చూసుకుని వెళ్ళిపోవచ్చు. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే. పైకి ఇరా మ్యాటర్. ఇది చూడడానికి కదా మనం వచ్చింది, అది గది ప్రాణికులను చూపించాను. జస్ట్ ఇప్పుడు బ్రిడ్జ్ ఖలీఫా పైకి అయితే వెళ్తాం. ఇప్పుడు మొత్తం ఎక్కడ ఇలా వచ్చి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని అక్కడికి వెళ్ళి చేస్తాను, అక్కడికి వెళ్తాను అనమాట. దే సైడ్ ఫ్రెండ్స్ అక్కడ ఫ్లాగ్ పట్టుకుని కనబడుతుంది ఒక ఆవిడ. వీళ్ళందరూ టూరిస్ట్ అనమాట. ఆ ఫ్లాగ్ వెనకదలో వీళ్ళందరూ ఫాలో అవుతారు. అవన్నీ మొత్తం టూరిస్ట్గా మీరు వచ్చారనుకోండి, ఒకవేళ కనుక బ్రిడ్జ్ ఖలీఫా చూడడానికి కానీ దుబాయ్ వస్తారు కానీ ఆ ఫ్లాగ్ పట్టుకుని కనబడుతుంది ఒక ఆవిడ. ఆ ఫ్లాగ్ పట్టుకుని ఆవిడ టూరిస్ట్ అనమాట. నేను మొత్తం చూపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ కనుక ఎవరైనా వస్తే కనుక టూరిస్టులు అంటే మొత్తం చూస్తున్నారు కదా వీడియో. అతన్ని అడిగాను ఇప్పుడే, ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క రేట్ ఉన్నదంట. దాన్ని బట్టి మనం వెళ్దాం లోపలికి. చూడండి టికెట్ ఇస్తుంది అమ్మాయి వెళ్ళడానికి లోపలికి అందరికీ. వాళ్ళదే కాబట్టి ఇప్పుడు మనం అంటిల్ టాప్ వీ గో రైట్, అంటిల్ టాప్ వీ గో. ఫ్రెండ్స్ ఇక పార్ట్ 2 వీడియో అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూడగానే పార్ట్ 2 మీకు వచ్చేస్తుంది. చూడండి పార్ట్ 2లోని బ్రిడ్జ్ ఖలీఫా టాప్ స్కై వ్యూ మొత్తం డే అండ్ నైట్ ఎలా ఉంటుందో దుబాయ్ మొత్తం మీకు ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది. సో ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని. ఉంటాను మరి. జై హింద్, జై భారత్.